నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో కాంగ్రెస్ తరఫున కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. మరి ప్రచారానికి విజయమ్మ రాబోతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఇది అవునా, లేకపోతే కొడుకు కోసం అటువైపు ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఏమైనా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. సో ప్రచారానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ అదే స్టెప్ కాబట్టి ఆవిడ చేసేది. సో ప్రచారంలో విజయమ్మ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి వార్త వినిపిస్తుంది. బట్ విజయమ్మ గారు వస్తారనేది మనకి ఎక్కడ క్లారిటీ లేదు, ఆవిడ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ. ఎక్కువగా కొడుకు వైపే మొగ్గు చూపించేటువంటి అవకాశం ఉంది విజయమ్మ అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసలు విజయమ్మ అటు కూతురు వైపు ఉంటారా లేకపోతే కొడుకు వైపు ఉంటారా? దీనికి సంబంధించి మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏంటి? అసలు యాక్చువల్గా విజయమ్మ రోల్ని కనుక తీసుకుంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది ఒక సినిమా యూట్యూబ్లో, వివేకం సినిమా. ఆ వివేకం 2 తీయాలేమో. విజయమ్మ అసలు ఏంటి అనేది అర్థం కావాలంటే ఆ వివేకం సినిమాలో విజయమ్మకి సంబంధించినటువంటిది పెద్దగా ఏమీ టచ్ చేయలేదు. కేవలం భారతిని ఎక్కువగా భారతి చుట్టూ తిప్పారు. అది అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అందుకు. అవును, వివేక సినిమా అంటే అంతా ఫ్యామిలీ డ్రామా అంతటిని కూడా పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, క్రైము అన్నీ చూపించారు. కానీ విజయమ్మకి సంబంధించినటువంటి క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాదు అక్కడ. కానీ ఇక్కడ విజయమ్మది ఏమవుతుంది అనేది పెద్ద ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు విజయమ్మ చూడటానికి చాలా సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు, చాలా ఆప్యాయంగా పిల్లల మీద ప్రేమ కురిపిస్తూ ఉంటారు, ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటారు, బైబిల్ తోటి ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటారు. ఆమె అప్పట్లో గత ఎన్నికల్లో కూడా ఆమె బైబిల్ పట్టుకొని వెళ్ళడం మీద కూడా చర్చ జరిగింది ఆమె. సో ఆమెకేం కోరిక ఎలా ఉంటుంది, ఇద్దరికి చెరొక రాష్ట్రం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఉంది ఆమెకి. అంటే అన్నా చెల్లెలకి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆంధ్రాను, తెలంగాణ ఏమో చెరువులోకి ఉంటే బాగుండు, 2 రాష్ట్రాలు చెరువుకలకు ఉంటే బాగుండు అని చెప్పి ఆమెకు బలమైనటువంటి కోరిక ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆవిడ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ షర్మిల పెట్టారు కదా, పెట్టినప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఆత్మీయ సమ్మేళనాలకి చీఫ్ గెస్ట్గా కూడా విజయమ్మ వ్యవహరించారు. ఆ సందర్భంగా తన కూతుర్ని ఆశీర్వదించండి, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో అలాగే నా బిడ్డను కూడా ఆశీర్వదించండి, మీకు సేవ చేస్తారు, ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకొస్తారు, రాజశేఖర రెడ్డి ఏ విధంగా పరిపాలన తీసుకొచ్చారో అలాంటి పరిపాలన షర్మిల అందిస్తారని చెప్పి ఆమె వెంటుండి నడిపించింది ఆవిడ షర్మిలని. అంటే దాని అర్థం ఏంటి, తెలంగాణ ప్రజలు ఆదరిస్తే తెలంగాణలో కూతురికి, కొడుకేమో ఆంధ్రప్రదేశ్ అనేది ఆవిడ కాన్సెప్ట్. ఆ సందర్భంగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం ఇవ్వట్లేదని చెప్పేసి అన్నప్పుడు నాకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, తెలంగాణ గురించి నేను తెలంగాణ షర్మిలతో ఉంటున్నానని చెప్పారు ఆవిడ. ఆ రోజున మనం రికార్డ్స్ అంటే మొత్తం ఆవిడ చెప్పిన వాటిలో వీడియోస్ తిరిగేస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఏమన్నారు, అసలు ఆంధ్రతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నాయి. తర్వాత ఇంట్లో కొన్ని కుటుంబ కథాచిత్రం నడుస్తోంది. ఈ కుటుంబ కథాచిత్రంలో కొంత ఆస్తుల పంపకం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ క్రమంలో షర్మిలకి అన్యాయం జరిగింది అనే వాయిస్ కూడా ఆవిడ వినిపించింది విజయమ్మ ఒకనొక మూమెంట్లో. షర్మిలకి న్యాయం చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆవిడ మాట్లాడారు. అన్యాయం జరిగింది షర్మిలకి అని చెప్పి, న్యాయం చేయాలంటే కనుక తెలంగాణలో ఆవిడని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆవిడ వినిపించారు. కానీ తెలంగాణ సమాజం షర్మిలని చాలా సున్నితంగా చాలా తక్కువ టైంలోనే పంపించింది తెలంగాణ సమాజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ వ్యవహారం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదైనా నడిపిస్తారు, తెలంగాణ సమాజం చాలా సింపుల్గా బయటకు పంపించేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ సమాజం ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ సమాజం జగన్మోహన్ రెడ్డిని ఎత్తున పెట్టుకుంది 2019లో. ఇదే షర్మిల మాట విన్నారు, అలాగే విజయమ్మ మాట విన్నారు. విజయమ్మ షర్మిల మాట విని వాళ్ళు కన్నీళ్లు చూసి కరిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ సమాజం కరిగిపోయి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏమనుకున్నారు, రాజశేఖర రెడ్డి గట్స్ ఉన్నాయి,
రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశారో అలాగే పరిపాలన చేస్తాడని చెప్పేసి భావించారు. సీన్ కట్ చేసి ఏంటి, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక సార్లు చెప్తున్నారు. అబద్ధాన్ని నిజంగా ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పినటువంటి అబద్ధాలు తీసుకుంటే అందరికీ బాగా చెవుల్లో మారుమోగేటువంటి అబద్ధాలు ఏమున్నాయి? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, ఇంకేమున్నాయి, అమరావతి, తర్వాత ఛార్జీలు పెంచను, తర్వాత సుపరిపాలన అందిస్తా, అభివృద్ధి చేస్తా, కంపెనీలు తీసుకొస్తా, ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ నేను చెప్పారు కదా, దాదాపు 150 లిస్టు తిరుగుతుంది. ఆయన చెప్పిన హామీలు, ఆయన చెప్పినటువంటి మాటలు 150 సుమారుగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. సరే, వాటిలో ప్రధానమైనవి చెవుల్లో మారుమోగే ఏంటంటే 4 ప్రధానమైనవి అవి చెప్పాను కదా. అంటే ఈ 4ని బేస్ చేసుకున్నా, మిగతావి వదిలిపెట్టినా, ఈ 4ని బేస్ చేసుకున్నా కానీ ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తాడు, ఒక అబద్ధాన్ని ఏ విధంగా చెప్తాడో, ఎంత అందంగా చెప్తాడో, ఎంత నమ్మేలాగా చెప్తాడో యూత్కి అందరికీ తెలుసు. ఎందుకంటే యూత్ దగ్గర ఇవన్నీ చెప్పింది. అప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఆవిడ సబ్మిట్లు పెట్టాడు. మనకి సంజీవిని ఒక్కటే, మనం బాగుపడాలంటే, మీకు ఉద్యోగాలు రావాలంటే, ప్రత్యేక హోదా ఒక్కటే అని చెప్పాడు. సరే, విన్నారు, జనం విన్నారు, ముఖ్యమంత్రిని చేశారు. చేసిన తర్వాత పూర్తి రివర్స్లో ఉంది వ్యవహారం. ఆయన చెప్పి ఎన్ని అబద్ధాలు అని చెప్పి తేలిపోయింది. ప్లస్ ఇప్పటి వరకు 7 సార్లు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మద్యం సంగతి చెప్పవసరం లేదు. ఈ విధంగా పరిపాలన చేస్తుంటే ఆయన పరిపాలనని అద్భుతంగా ఉంది, నా బిడ్డ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు అని అంటే ఇటీవల కాలంలో ఇడుపులపాయలో ఆయన మేమంతా సిద్ధం సభకి బస్సు యాత్రకి 21 రోజులు రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా ఆశీర్వదించి విజయమ్మ ఆయన్ని సాగనంపి ఆ సందర్భంగా ఏం మాట్లాడింది, మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా అద్భుతాలు చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆవిడ ప్రచారం చేసింది. ఈ లోపల ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళటం, షర్మిల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలన్నిటిని తెర మీద తీసుకురావటం, కడపలో పోటీ చేయటం, ఇవన్నీ జరిగిపోయాయి. కడపలో ఆమె పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆవిడ కూడా 5వ తారీఖు నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ ప్రచారంలోకి ఆవిడ 5వ తారీఖు బస్సు యాత్ర తిరుగుతున్న సందర్భంగా ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఆశీర్వదించి ప్రజల మధ్యకు పంపించిందో, అదేవిధంగా షర్మిలను కూడా ఆశీర్వదించి పంపిస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆమె కోరికేమో 2 రాష్ట్రాలు చెరొక రాష్ట్రం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు అలా లేదు కదా, ఇద్దరు ఒకటే స్టేట్కి వచ్చారు, చెరొక పార్టీలో వచ్చారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటారు, కడప వరకే మా బిడ్డకి ఇవ్వండి అని చెప్పి చెప్తారా? మిగతా రాష్ట్రాన్ని మా అబ్బాయికి అప్పచెప్పి అమ్మాయికి కడప వరకు అప్పచెప్పండి అని చెప్పి చెబుతారా? ఎందుకంటే కడపలో పోటీ చేస్తుంది ఎంపీగా. అలాంటిది ఏమన్నా చెప్తారా? లేదంటే పూర్తి స్థాయిలో ఇద్దరిని పంపిస్తున్నాను, ఎవరు కావాలంటే వాళ్ళని కోరుకోండి అని చెప్పి చెబుతారా అనేది చూడాలి. విజయమ్మ పాత్ర చాలా కీలకం ఇప్పుడు. అందుకే ఆమె బైబిల్ పట్టుకొని అబద్ధాలు ఆడొద్దు అవన్నీ చెప్తూ ఉంటారు, సూక్తులు చెప్తూ ఉంటారు. మరి ఆమె ఏం చెప్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది చూడాలి మనం. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి 2019 ఎన్నికల్లో అయితే విజయమ్మ వైఎస్ షర్మిల ఇద్దరు ఒకే వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు. బట్ ఇప్పుడు చిత్రం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే వైఎస్ షర్మిల ఒకవైపు ఉన్నారు, విజయమ్మ ఎటు కాకుండా మధ్యలో ఉన్నారు. మరి ఎటువైపు వెళ్తారు రాబోయేటువంటి రోజుల్లో? ప్రచారానికి షర్మిల వైపు ఉంటారా, అటు వస్తారా, లేదా అటు ఇటు కూడా ఉంటారా? చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.